దేవుడు అంటే నమ్మే వాళ్ళు ఉన్నట్లే, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అయితే కొన్నిసార్లు డెస్టినీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సీన్ రిపీట్ అయింది. అసలు దేవుడంటే పెద్దగా నమ్మకం లేని రవితేజకు అదే దేవుడి వల్ల దాదాపు 4 ఏళ్ల తర్వాత హిట్ దక్కింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోతుంది. రవితేజ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి తీశారు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చినా, ఈ చిత్రం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన అందుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా జనాలు తెగ చూస్తున్నారు. అయితే సినిమాలో కూతురి సెంటిమెంట్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూవీలో చివరి అరగంట చాలామంది ప్రేక్షకులని ఏడిపించేసింది. అదే టైంలో అయ్యప్ప స్వామి నేపథ్యం, 2 పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపించాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఇందులో చూసుకున్నారంటే అతిశయోక్తి లేదు. అయితే 'ఇరుముడి'లో అయ్యప్ప భక్తుడిగా ఆకట్టుకున్న రవితేజ నిజ జీవితంలో దేవుడిని పెద్దగా నమ్మడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. 3 ఏళ్ల క్రితం 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ రిలీజ్ టైంలో హిందీలో ఓ యూట్యూబర్‌కి రవితేజ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే మాట్లాడుతూ రోజూ పూజ చేయడం, దేవుడి ప్రతిమలని ఆరాధించడం లాంటి వాటిని నేను నమ్మను. ప్రకృతే నాకు దేవుడితో సమానం అని రవితేజ అన్నాడు. ఇప్పుడు అదే రవితేజ 'ఇరుముడి' అనే భక్తి చిత్రంతో 4 ఏళ్ల తర్వాత ఓ సక్సెస్ అందుకోవడం డెస్టినీ అనుకోవాలేమో. స్వామియే శరణమయ్యప్ప.